ఫ్రూట్ సలాడ్ ఇలా కస్టర్డ్ పౌడర్‌తో ఈజీగా చేసుకోండి. ఫస్ట్ ఒక బౌల్‌లో 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ఏసుకొని, ఇందులో కొంచెం మిల్క్ ఏసుకొని, దీన్ని బాగా కలపండి లంప్స్ అన్నీ క్లియర్ అయ్యేంత వరకు. క్లియర్ అయిన తర్వాత దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక వెసల్ తీసుకొని, అందులో 3 కప్పుల పాలు ఏసుకోండి. ఏసుకొని దీనిలో నేను 10 స్పూన్ల షుగర్ ఏసుకున్నాను. మీ టేస్ట్ బట్టి షుగర్ యాడ్ చేసుకొని దీన్ని బాయిల్ చేయండి. మరుగుతున్నప్పుడు మనం పక్కనుంచుకున్న కస్టర్డ్ పౌడర్‌తో కలిపిన మిల్క్ ఉంది కదా! అది ఏసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండండి. బాగా కొంచెం థిక్ కావాలి. మిక్స్చర్ రన్నీగా ఉండాలి. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కివి కట్ చేసింది, యాపిల్ స్కిన్ అంతా తీసి కట్ చేసింది, అలాగే పొమగ్రనేట్ సీడ్స్ మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏసుకోవచ్చు. బనానా, మ్యాంగో ఏవైనా ఏసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ ఉంది కదా! అది అందులో ఏసుకొని బాగా కలుపుకొని తినొచ్చు. లేదంటే ఇది ఫ్రిడ్జ్‌లో స్టోర్